మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అండి. ఈవెన్ పిల్లలు కూడా ఈజీ చేసుకుంటారు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. బట్ ఈ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఎంత కరెక్ట్గా ఉండాలంటే అప్పుడే మనకి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే ఫ్లాప్ అయిపోతుంది రెసిపీ అంతా కూడాను. సో దీన్ని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో చిన్న మిస్టేక్ వచ్చినా సరే మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అనమాట. సో చూసుకొని నిదానంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చెప్తే కానీ తెలియదు ఇది ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు. అంత బాగుంటుంది, అంత సాఫ్ట్గా అండ్ గుల్లలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. జల్లెడ పట్టుకోవాలండి శనగపిండి. అండ్ అలాగే గిన్నెలో వేసిన తర్వాత పిండిని అసలు ఆదమొద్దు అనమాట. జస్ట్ లైట్గా గిన్నెలో వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసామంటే మళ్ళీ మనకి మెజర్మెంట్స్ అనేవి అంత కరెక్ట్గా ఉండవు అనమాట. సో ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. పంచదార 2 కప్పులు, 1 కప్పు శనగపిండి. మెజర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే 2 కప్పులు ఆయిల్ అనమాట. మీరు లేదనుకుంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదంటే 1 కప్పు ఆయిల్ 1 కప్పు నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. పల్లీల నూనె కానీ పప్పు నూనె కానీ అసలు యూజ్ చేయొద్దండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే మనం మైసూర్పాకు వేసుకున్న గిన్నెకి ముందుగానే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార, 2 కప్పులు ఆయిల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు పంచదారలోకి ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద పాకం ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ టైం నేను మైసూర్పాక్ షార్ట్ వీడియో ఇన్స్టాలోను అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఏమని కామెంట్ చేశారంటే పంచదారలో ఎన్ని వాటర్ పోయాలని కామెంట్ చేశారు. జస్ట్ పంచదార మునిగేంత వరకు పోస్తే సరిపోతుందండి, క్వాంటిటీ ఏం లేదు. నేనైతే టీ గ్లాస్ నీళ్ళు పోసాను అంతే. అండ్ పాకంలో ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. పంచదార కరిగిన వెంటనే వేయకుండా పిండి తీగ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు వేసుకోవాలి. అప్పుడే మనకి మైసూర్పాకు సాఫ్ట్గా బాగుంటుంది అనమాట టేస్ట్. చూడండి ఇలా పట్టుకుంటే తీగ పాకం రావాలన్నమాట, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మంట అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. పాకం ఇలా ఫామ్ అయిన తర్వాత పిండి వేసేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఏమాత్రం ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఉండల్లాగా అనిపిస్తుంది కానండి ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా పాకంలో స్మూత్గా మిక్స్ అయిపోతుంది. అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఆయిల్ కింద కూడా మంట ఎక్కువ పెట్టేసామంటే ఆయిల్ పూర్తిగా మరిగిపోయి మారిపోతుంది అన్నమాట టేస్ట్ అనేది. సో వీలైనంత తక్కువే పెట్టుకోవాలి మంటని ఆయిల్ కింద కూడా. చూసారు కదా పిండి అంతా కూడా పాకంలో ఎలా స్మూత్గా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న గరిటెతోటి ఆయిల్ కొంచెంగా పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఉన్నా సరే అంత కరెక్ట్గా రాదు. సో మీడియం హీట్లో ఉండాలన్నమాట ఆయిల్. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి, ఏమాత్రం గ్యాప్ లేకుండా. అంచులకున్న పిండిని అండ్ అలాగే అడుగు నుంచి స్క్రాప్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫస్ట్ మిలియన్ వ్యూస్ వచ్చిన షార్ట్ ఏదైనా ఉందంటే అది మైసూర్పాకేనండి. చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. అండ్ ఇంకా కొంతమంది ఏమైనా పెట్టారంటే చాలా సింపుల్గా చూపించారు అండ్ దీన్ని లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయండి అని కామెంట్ చేశారు. సో అందుకొచ్చి నేను మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నాను. అండ్ ఒక కామెంట్ చూసి అయితే నాకు భలే నవ్వొచ్చింది. అదేంటంటే అంత పర్ఫెక్ట్గానే చేశారు కానీ లాస్ట్లో స్వీట్ షాప్ నుంచి తెచ్చిన మైసూర్పాక్తో భలే కవర్ చేశారని కామెంట్ చేశారు. లేదండి, నేను చేసిన రెసిపీని పోస్ట్ చేశాను, స్వీట్ షాప్ నుంచి తెచ్చిన మైసూర్పాక్ ఏం కాదు. సో ఆ మైసూర్పాక్ షార్ట్ అయితే భలే వైరల్ అయింది. చాలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ఆ మైసూర్పాక్ షార్ట్కి. చూసారు కదా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మనం పోసిన ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసిపోవాలన్నమాట.
ఆయిల్ పోసినప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే పిండి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఒక 2-3 మినిట్స్ గ్యాప్లో ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. మనం ఆయిల్ పోసినప్పుడు ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా బబుల్స్లా ఫామ్ అవుతుందో. ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయేసరికి ఇలా ఉంటుందన్నమాట. బబుల్స్ లాగా ఇలా ఫామ్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసామంటే తింటున్నప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది. ఈ టైంలో ఒకవేళ ఆయిల్ పోసినా సరే అబ్జర్వ్ చేయదండి, ఎందుకంటే ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఒకవేళ ఆయిల్ పోసినా సరే ఇంకా అంత పట్టదనమాట. ఇంకా ఆయిల్ పోయటం ఆపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసిన గిన్నె ఉంది కదా, అందులో పోసేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. చూసారు కదా ఎలా బబుల్స్లా ఫామ్ అయిందో, గుల్లలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముందుగానే ఆయిల్ అప్లై చేసిన గిన్నెలోకి నిదానంగా వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ అంతా కూడా చిందుతుందనమాట. సో చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఫస్ట్ మనకి ఆయిల్ అనిపిస్తుంది కదా, ఇది చల్లారిన తర్వాత అసలు ఏమాత్రం ఆయిల్ ఉండదండి, పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే చూడడానికి ఆయిలీగా ఉంటుంది, బట్ చల్లారిన తర్వాత అసలు ఏమాత్రం ఆయిల్ లేకుండా ఉంటుంది అనమాట. జస్ట్ లైట్గా పైన స్ప్రెడ్ చేయాలన్నమాట. గట్టిగా అసలు స్ప్రెడ్ చేయొద్దు, స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నెంతా కూడా ఈవెన్గా కవర్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడ్డానికి ఆయిల్ అనిపిస్తుంది అనమాట, బట్ ఏం పర్వాలేదు. చల్లారిన తర్వాత మొత్తం పీల్ చేసుకుంటుంది. అండ్ అలాగే వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజులో ఘాట్లు పెట్టుకోవాలి చాకుతోటి. అండ్ చాలా చిన్న పీస్లాగా ఘాట్లు పెట్టుకోవాలండి, లేదంటే చల్లారిన తర్వాత పీసులు పెద్దగా అనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం చిన్నగా పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా చాకుతోటి మనకు నచ్చిన సైజులో ఘాట్లు పెట్టేసుకొని మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక గంట అయినా రెస్ట్ ఇచ్చేసామంటే కరెక్ట్గా చల్లారుతుంది అనమాట. చూసారు కదా చల్లారితే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని ట్యాప్ చేసామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీన్ని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో, ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే రెసిపీ అంతా ఫ్లాప్ అవుతుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిందో. ఇలా పట్టుకుంటే పీసులాగా సెపరేట్ అయిపోతాయండి. చూసారు కదా ఎలా సెపరేట్ అయిపోతుందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉన్నా సరే చాలా ఈజీ అనమాట దీన్ని ప్రిపేర్ చేసుకోవడం. ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరమే ఎన్ని కేజీలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఎలాంటి డౌట్ ఉండదు. చాలా సింపుల్ అనమాట మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవడం. చూస్తారు కదా పీసులు ఎంత కరెక్ట్గా వచ్చినాయో. నేను చెప్పాను కదా ఫస్ట్ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలని. నాకైతే కొంచెం పెద్ద పీసులానే వచ్చినాయి, ఇంకొంచెం చిన్నగా కట్ చేస్తే బాగుండేది. చూసారు కదా లోపల ఎలా గుల్లలా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అండ్ పర్ఫెక్ట్ అనమాట. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.